వేములవాడ స్వెలీన గ్రామం షాత్రాజబల్లో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం షాత్రాజుపల్లి వార్డులో బస్టాండ్ వద్ద జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. షాత్రాజుపల్లిలో ఉన్న అనుబంధం ఈ రోజుది కాదు, గతంలో జెడ్పీటీసీగా ఉన్న నాటి నుండి అనుబంధం ఉందన్నారు. మన ప్రాంతంలో షాత్రాజుపల్లిని ఒక హబ్ గా ఉంటుందని ఆలోచన చేసి మొన్నటి రోజున 1,50,00,000తో ఒక సెమీ అర్బన్ హాస్పిటల్ మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, వార్డు కౌన్సిలర్లు హనుమవ్వ, జయ, సలీం, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సంఘస్వామి తదితరులు ఉన్నారు. చెప్పగానే మాకు ముందుండి ఏ పని విషయంలో 5 సంవత్సరాలు ముందుండి ప్రతి విషయంలో మాకు మంచి సహకరించుకుంటా మా మున్సిపల్ చైర్మన్ మాధవక్క గారికి, అలాగే మున్సిపల్ ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గారికి, మున్సిపల్ సెకండ్ వార్డు జయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమం వచ్చిన అందరు పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, గతంలో చాలా పనులు జరిగినాయి. ఇక్కడ చెప్పాలంటే ఇక ముందు కూడా చాలా పనులు జరుగుతాయని చెప్పి అంత నమ్మకం ఉన్నది నాకు. ఎందుకంటే షాత్రాజ్పల్లి అనగానే అందరు రాజకీయ నాయకులు ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది ఊరి మీద. ఎందుకంటే షాత్రాజ్పల్లి అంటే ప్రతి ఒక్క రాజకీయాలకు మంచి ప్రేమతో ఆప్యాయంగా ఉండేటోళ్ళు. ఈసారి కూడా అన్నగారికి సీనియర్ గారికి పెద్దగా చెప్పేది ఏంటంటే, అన్న మీరు స్వయంగా షాత్రాజ్పల్లి ఇప్పుడు కాదు, గతంలో మీరు చిన్న పిల్లగాల నుంచి చూసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చాలా అభివృద్ధి బాటలో వెళ్ళాలి. ఇప్పుడు జరిగింది అభివృద్ధి, దాంట్లో ఇంకా మీ వ్యాయామంలో కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి తెలియజేస్తూ, సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాలంలోనే శరవేగంగా వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదాత ఆది శ్రీనివాస్ గారు నిరంతరం రోజుకు 20 గంటలు ప్రజల్లో ఉండి కష్టపడి పనిచేస్తుండు. అందులో భాగంగా ఆ కష్టంలో భాగంగా మనూరుగూడెం షాత్రాజ్పల్లికు గొప్ప పేరు తీసుకురావాలని, పెద్ద ఎత్తున నిధులిచ్చి మా వార్డుల అభివృద్ధికి సహకరించాలని తెలియజేస్తుంది. ఇక్కడికి మేము పలు సందర్భాల్లో వచ్చినప్పుడు ఇక్కడ నుండి అంబేద్కర్ జంక్షన్, సుభాష్ చంద్రబోస్ తెలంగాణ తల్లి విగ్రహాలు 3 జంక్షన్లు పూలమాలలు సమర్పించేటప్పుడు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం వల్ల మేము ఎలాగైనా చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి నిధులను కేటాయించిన సందర్భాలు కేటాయించుకోవాలని చాలాసార్లు అనుకున్నాము. మరి ఈ విధంగా మరి నిధులను కేటాయించుకుని దాదాపు 10 లక్షల నిధులను కేటాయించుకొని దాంట్లో భాగంగా సుందరీకరణ డెవలప్మెంట్ జంక్షన్ డెవలప్మెంట్ కోసం చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదే వేములవాడ మున్సిపల్ పరిధిలో షాత్రాజ్పల్లి 1వ వార్డు 2వ వార్డులో గ్రామానికి సంబంధించి 3వ వార్డు కూడా ఉపయోగపడేటువంటి శ్మశాన వాటిక అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ, అక్కడ కూడా ఇంక ఇతర అభివృద్ధి పనులు కావాలని కోరిన క్రమంలో వాటిని కూడా మనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఒక మాట అనుకొని డ్రైనేజీ నిర్మాణంకు భూమి పూజ గావింపు చేసుకోవడం, షాత్రాజ్పల్లి చౌరస్తాలో ఉన్నటువంటి సుందరీకరణ, ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల యొక్క విగ్రహాల ప్రాంతంలో ఫౌంటైన్ ఏర్పాటు చేసుకొని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకునే క్రమంలో దాన్ని కూడా మనం భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో గ్రామ పెద్దలు అందరూ కూర్చొని అనుకొని చర్చించుకొని రూపాన్ని తీసుకుని రావాలని చెప్పిన సందర్భంగా కోరుతూ, అభివృద్ధిలో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాలు వేములవాడ పట్టణంలో నిన్ననే మున్సిపల్ పాలకవర్గ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇంచుమించు 110 కోట్లతో 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి చేసామన్న మాట, అభివృద్ధి నిధులు తెచ్చామన్న మాట కూడా పట్టణ సంబంధించినటువంటి ఆయా కార్యక్రమాల్లో వెచ్చించడం జరిగిందన్న మాట కూడా చెప్పడం జరిగింది. అభివృద్ధి అనేది దశల వారీగా కొనసాగే ప్రక్రియలో భాగంగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయా ప్రాంతాలు అభివృద్ధి చేయడం, ప్రజలు కోరుకున్న, ప్రజలు అడుగుతున్న, ప్రజలు ఇబ్బంది పడుతున్న, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వానికి సంబంధించిన నిధులను తీసుకొని వచ్చి వెచ్చించి ఆయా ప్రాంతాల అభివృద్ధి చేయడం ప్రజాప్రతినిధుల యొక్క లక్ష్యంలో భాగంగా ఉంటుందని ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తుంది. సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచార రూపాపడంతో పాటు బాల్య అరికట్టడంతో పాటు సమాజంలో మంచి నడవడికలతో ప్రజలను ముందుకు తీసుకొని పోయేటువంటి కార్యక్రమాలతో పాటు అభివృద్ధి అంశంలో కూడా మేలైనటువంటి, మెరుగైనటువంటి వాటిని నిధుల రూపంలో ఆయా ప్రాంతాలు తీసుకొని రావడం, సామాజిక భవనాలకు కానీ, లేదంటే వైద్యాలయాలు కానీ, విద్యాలయాలు కానీ, రోడ్లు, బ్రిడ్జిలకు సంబంధించినటువంటి అంశంలో మరి ఈ ప్రాంతంలో నాకంటూ ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమతుల్యతను ఆయా ప్రాంతాల్లో ఏది అవసరమైనటువంటి దాన్ని ఆలోచిస్తూ నిధులు వెచ్చించడం జరుగుతూ ఉంది.
ప్రధానంగా ఈ మధ్యలో షాతిరాజపల్లికి సంబంధించిన అంశం ఇంతకుముందు మరి కౌన్సిలర్ జయ గారు మాట్లాడడం జరిగింది, అదేవిధంగా హనుమావు గారు మాట్లాడడం జరిగింది, చైర్పర్సన్ మాధవి గారు మాట్లాడడం జరిగింది, సలీం గారు, సంగస్వామి గారు, చైర్మన్ తిరుపతి రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇంకా చాలామంది పెద్దలు షాతిరాజపల్లికి సంబంధించిన వైస్ చైర్మన్ గారు కూడా మాట్లాడడం జరిగింది, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు కూడా మాట్లాడడం జరిగింది. వీరందరి మాటల్లో కూడా అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో షాతిరాజపల్లి నుంచి మీకు ముందు నుంచి కూడా అనుబంధం ఉందన్నమాట.